మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం భద్రాచలం కరకట్ట మీద మనం ఉన్నాము. మనం చూస్తున్న కరకట్ట నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కరకట్ట ఇది చూస్తే మనకి గోదావరి ఉంటుంది. అట్లాగే ఈ గోదావరి ఇటు రైట్ సైడు మనకి భద్రాచలం రామాలయం టెంపుల్ ఉంటుంది. ఈ కరకట్ట మనం ఒకసారి చూస్తే ఈ కరకట్టని 2003లో ఏదైతే భద్రాచలంలో వరద రాకూడదని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కరకట్టని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పటి కలెక్టర్ గిరిధర్ గారు ఆధ్వర్యంలో అప్పటి ఎస్పీ రామాంజనేయులు గారు అప్పటి ఏదైతే ఈఓ ఉన్నారో మురళీధర్ గారు ఈ కరకట్ట నిర్మాణం తర్వాత ఏదైతే నాకు కనిపిస్తుందో ఈ బాపు గీసిన బొమ్మలు ఏదైతే భద్రాచలం రాగానే ఈ కరకట్ట ప్రదేశానికి రాగానే ఇక్కడ చిన్నపిల్లలకి సైతం భద్రాద్రి రామయ్య ఏదైతే ఆయన చరిత్ర ఉందో ఆ చరిత్రని బ్రిడ్జి దగ్గర నుంచి ఇక్కడికి భద్రాచలం టెంపుల్ దగ్గర వరకు స్నానాల దేవి వరకు కూడా చక్కటి ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాలు ఇప్పుడు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. అంటే ముక్కులు కొన్ని చేతులు ఊడిపోయి అవి మెయింటెనెన్స్ లేక చెట్లు ముందు పక్క చెట్లు పెరిగిపోయి కూడా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి కనిపించని విధంగా కూడా ఉన్నాయి. అట్లాగే ఈ కరకట్ట పైన ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అలాగే ఇక్కడ రామభక్తులు కానీ ఈ కరకట్ట ప్రదేశం పైకి రాగానే చక్కగా లైటింగ్ ఏర్పాటుకు అందంగా ఉండేది. ఏదైతే ఇక్కడ పోరగాళ్ళు సైతం ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇటు ఫ్యామిలీసు దాదాపు ఇటు వాకింగ్కి రావాలన్నా కూడా భయం వేసే పరిస్థితి ఉంది. ఇదివరకు ప్రతిరోజు కూడా పోలీసు పెట్రోలింగు ఇక్కడ వరకు కూడా ఏదైతే భద్రాచలం రామాలయంకి దగ్గరలో ఉన్న దగ్గరికి ఈ పెట్రోలింగ్ కూడా జరిగేది. ఇటుపక్క ఏదైతే ఆకతాయిలు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు విచ్చలవిడిగా రావడం కూడా భక్తులు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు, అలాగే స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయితే ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి పార్లమెంటు టీడీపీ నాయకులు అలాగే భద్రాచలం ప్రముఖ న్యాయవాది కొడాలి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కరకట్ట సంబంధించి 2003లో ఏదైతే ఈ బాపు గీసిన బొమ్మలు చరిత్ర ఏది రాముడి చరిత్ర చూపించే పాడైపోయినాయి, ఈ కరకట్ట మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు, ఏమంటారు మీరు? అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మరి మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు, అప్పుడు ఈ కలెక్టర్ గిరిధర్ గారు, అప్పుడు ఎస్పీ సీతారామయ్య గారు, అప్పుడు ఈఓగా ఉన్న మురళీధర్ గారు, వీరందరూ కలిసి భద్రాచలం ప్రతి సంవత్సరం ఏటా ప్రజలందరూ కూడా ముంపు గురయ్యే బాగా వరదల వల్ల ముంపు గురవుతుంది, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారనే దృష్టితో కరకట్ట నిర్మాణం చేపట్టి ఈ కరకట్ట నిర్మాణం చేపట్టినాక దీని మీద రామాయణం సంబంధించిన అంటే ఈ కట్టని మంచిగా ట్యాంక్ బండ్ లాగా మరి హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్లో ఫొటోస్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ట్యాంక్ బండ్ మీద రాముల వారి రామాయణం సంబంధించిన చరిత్రని బాపు గారితోటి బొమ్మలు గీయించి అటు బొమ్మలన్నింటినీ కూడా ఈ ప్రాంతం మీద వెలిసరాయి చేశారు. దీనివల్ల చిన్నపిల్లలందరూ కూడా ఈ యొక్క రామాయణ చరిత్ర తెలుస్తూ ఉంటుంది. అట్లాగే ఈ బాపు గారి బొమ్మలు కూడా శిలావస్థకు చేరినాయి. ఇటు రామాలయం అధికారులు కానీ ఇటు గ్రామ పంచాయతీ అధికారులు కానీ దీని మెయింటెనెన్స్ సరిగా చూడటం వల్ల ఇది అన్ని శిలావస్థకు వచ్చినాయి. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి లారీ గారు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి భార్యాభర్తలు సైతం ఇక్కడికి ఒక వాకింగ్ రూపంలో వచ్చి చక్కటి వాతావరణం ఉండేది. ట్యాంక్ బండ్ మీద చక్కటి గాలి వాతావరణం పీల్చుకుంటూ నడక సాగిస్తే ఆరోగ్యాలు బాగుంటాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఈ ట్యాంక్ బండ్ మీద సాయంకాలం పూట మరి వారు వాకింగ్ రావడం జరుగుతూ ఉంది. ఆకతాయిలు కూడా
మరి కొంతమంది ఇక్కడే అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలకి చేపడతా ఉన్నారు. దీనిపై పోలీసు వారు కూడా దృష్టి సారించి రాత్రిపూట పెట్రోలింగ్ మరి ఏర్పాటు చేసి అట్లాగే బాబు గారి బొమ్మల్ని తక్షణమే వాటిని యొక్క రిపేర్ చేసి వాటిని సుందరంగా తీర్చిదిద్దాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో కరకట్ట మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాల మీద వాళ్ళు లైవ్ చక్కగా తీస్తున్నారు. ఆ రోజు 2003లో కరకట్ట నిర్మాణం జరిగినప్పుడు గోదావరి పుష్కరాలకి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేది. అలాంటిది ఈ వాతావరణం ఇక్కడ దెబ్బతింది. మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మరి ఆ రోజు ప్రముఖ దర్శకులు బాబు గారు గీసిన బొమ్మల ఆధారంగా చిన్నపిల్లలకి సైతం రామాయణం తెలిసేలా నిర్మించి బొమ్మలు పెట్టడం జరిగింది. అవి ముక్కులు ఊడిపోయి, మూతులు ఊడిపోయి, కాళ్ళు చేతులు ఊడిపోయి అవన్నీ కూడా సరైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక వాటిని మంచి చేసి ఈ కార్యక్రమాల మీద, ఈ కరకట్ట మీద చక్కగా ట్యాంక్ బండ్ లా వచ్చేటటువంటి అందరూ కూడా విజిటింగ్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కనుక భద్రాచలంలో అన్నీ మళ్ళీ సంబంధిత అధికారులు పంచాయతీ వారిని అడిగితే రాములవారి టెంపుల్ని అడగమంటున్నారు, రాముల వారిని అడిగితే పంచాయతీ వారిని అడగమంటున్నారు. ఎవరికి సంబంధం? పంచాయతీ వసూళ్ళు వాళ్ళు వసూలు చేసుకోవటం, గుడి దగ్గర కార్యక్రమాలు వీళ్ళు వసూలు చేసుకోవటం, డబ్బులకే పరిమితమైందా? యాత్రికులు పట్టించుకోరా మీరు? ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సంబంధిత అధికారులని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దర్శకులు బాపు గీసిన ఏదైతే భద్రాద్రి రామయ్య చరిత్రను చూపించే ఈ బొమ్మలకి కాళ్ళు, చేతులు, ముక్కులు కూడా ఊడిపోవడం జరిగింది. వీటిల్ని రిపేర్ చేసి వచ్చిన రామభక్తులకి ఈ దర్శన భాగ్యం కలిగించాలని చెప్పని స్థానికులు కోరడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం కరకట్ట మీద నుంచి.